హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారో తెలుసుకుందాం. అయితే ముందుగా నేను చెప్పేది ఏమిటంటే, అందరూ ప్రేమలో పడతారు. మనుషులు ప్రేమలో పడకుండా ఎవరూ ఉండరు. అయితే అందరికన్నా అమ్మాయిలు కాస్త ఎక్కువగా ప్రేమలో పడతారు. అయితే వాళ్ళకు తెలుసు ఆ ప్రేమ తాత్కాలికమే, అది ఎంతోసేపు నిలబడదు అని తెలుసు. అయినా అలాంటి వారితో కూడా ప్రేమలో పడుతూ ఉంటారు. అయితే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటారు, ఎలాంటి అబ్బాయి ప్రేమలో పడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రతి అమ్మాయి కూడా మంచి అందమైన అబ్బాయిని కోరుకుంటారు. అమ్మాయిలు అందమైన అబ్బాయిల పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. అబ్బాయిలు ఎలా అయితే అందమైన అమ్మాయిల పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారో, అదేవిధంగా అమ్మాయిలు కూడా అందమైన అబ్బాయిల పట్ల వారు మనసు పారేసుకుంటూ ఉంటారు. అలాగే మంచి అబ్బాయిలంటే అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అబ్బాయిలు ఎలా అయితే ఒక మంచి స్త్రీని కోరుకుంటారో తన జీవిత భాగస్వామిగా, అదేవిధంగా అమ్మాయిలు కూడా ఒక మంచి అబ్బాయిని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే తెలివైన అబ్బాయిలు, చురుకైన అబ్బాయిలు ఉంటే అలాంటి వారిని కూడా అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ప్రతి అమ్మాయి కూడా తను ప్రేమించే వ్యక్తిలో ఒక విషయాన్ని తప్పకుండా చూస్తుంది. అదేంటంటే, అతను తనను శృంగారపరంగా సుఖపెట్టాలి. అద్భుతంగా అతను ఆమెను సుఖపెట్టేవాడు అయి ఉండాలి. అంటే అద్భుత లైంగిక సామర్థ్యం కలిగి ఉండాలి. అద్భుతమైన శృంగారం చేయడం వచ్చినవాడు అయి ఉండాలి. అలాంటి అబ్బాయిని అమ్మాయి వెతుకుతూ ఉంటుంది. అయితే అమ్మాయిలకు చూడగానే ఆమెకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే అబ్బాయిలు ఎలా అయితే ఒక అమ్మాయిని చూడగానే ఆమె అందం, ఆమె శరీర సౌష్ఠవం, ఆమె వంపు సొంపులు, కొలతలు ఇలా అబ్బాయిలు ఎలా అయితే చూస్తారో, అమ్మాయిలు కూడా అబ్బాయిలోని ఆ శృంగార సామర్థ్యం, అతను శృంగారంలో ప్రవర్తించే విధానం, ఇవన్నీ అమ్మాయి కనిపెట్టగలుగుతుంది. అది అమ్మాయిలకు మాత్రమే అబ్బాయిలను చూస్తున్నప్పుడు తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి అమ్మాయి కూడా అబ్బాయిలో తను చూసుకునేది అతని లైంగిక సామర్థ్యం. అంటే అతను సెక్స్ బాగా చేయాల్సి ఉంటుంది. అయితే అలానే అతను ప్రేమ లేనివాడు అయి ఉండాలి అని మాత్రం ఏ అమ్మాయి కోరుకోదు. చక్కగా ప్రేమించేవాడు, బుద్ధివంతుడు, గుణవంతుడు, మంచివాడు అయి ఉండాలి. కానీ అతను అద్భుతమైన సెక్స్ చేయాలి, అద్భుతంగా ఆమెను సుఖపెట్టాలి, అద్భుతమైన లైంగిక సామర్థ్యం కలిగి ఉండాలి. ఇవన్నీ అమ్మాయి చూస్తుందన్నమాట. ఇది లేకుంటే కొంచెం అమ్మాయి నిరాశ చెందుతుంది. కాబట్టి అమ్మాయిలు అద్భుతంగా శృంగారం చేసే అబ్బాయిలను కోరుకుంటారు. దీన్ని బట్టి అమ్మాయిలకు శృంగారం పట్ల ఎంత మక్కువ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అబ్బాయిలకు ఎట్లయితే శృంగార సుఖం స్త్రీ నుండి ఆశిస్తాడో, ఒక అబ్బాయి సెక్స్ లేకుండా ఉండలేడో, స్త్రీ నుండి అయితే సెక్స్ కోరుకుంటాడో, ఇదే విధంగా అమ్మాయిలు కూడా అబ్బాయిల నుండి సెక్స్ కోరుకుంటారు. సెక్స్ చేసేవాడిని కోరుకుంటారు. ఆమెను సుఖపెట్టాలి, ఆమెను ఇష్టపడాలి, ఆమెను కామించాలి, ఆమెను వాంఛించాలి. ఓకే, ఇలాంటి అబ్బాయిని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ విషయం పైకి చెప్పరు. కేవలం కళ్ళతోటి చూసి నిర్ధారించుకుంటారు. ఓహో, ఇతను సెక్స్ చేయగలుగుతాడు, ఇతనికి లైంగిక విజ్ఞానం బాగా ఉంది, ఒక స్త్రీ పట్ల మంచి కామం, వ్యామోహం ఇవన్నీ ఉన్నాయి అని అమ్మాయి నిర్ధారించుకున్న తర్వాత అతని వైపు మొగ్గు చూపుతుంది. అలాగే అమ్మాయిలు తమను ముద్దు ముద్దుగా మాట్లాడుతూ, ముద్దు ముద్దుగా చూసుకునే అబ్బాయిలను కూడా అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు తమకన్నా వయసులో పెద్దవాళ్ళైన అంకుల్స్ కూడా ముద్దు ముద్దు మాటలు అమ్మాయితో మాట్లాడుతూ ముద్దుగా చూసుకుంటే అతనికి చనువుగా దగ్గరవుతూ ఉంటారు. అలాగే అమ్మాయిలు తమను చేసిన పనికి గాను ప్రశంసించే అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఒక అమ్మాయి ఒక పనిని చేసిందనుకో, అందులో పెద్దగా గొప్పతనం లేకపోయినా ఉన్నా సరే, ఆ అమ్మాయి ఆ పనిని అబ్బాయి గొప్పగా ప్రశంసిస్తే ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడుతుంది, అతనికి దగ్గరవుతుంది. అమ్మాయిలు కూడా అబ్బాయిల్లానే బాయ్ ఫ్రెండ్స్ గురించి అనేక కలలు కంటారు. తమకు నచ్చిన బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆరా తీస్తూ ఉంటారు. అవకాశం దొరికితే అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్కి అవకాశం ఇస్తూ అతనితో గడపడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అమ్మాయిలు కూడా తమ వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే తమకు ఎలాంటి అబ్బాయి రావాలి, అతను ఎలా ఉండాలి, తనతో ఎలా వ్యవహరించాలి అనే విషయాల గురించి అమ్మాయిలు కలలు కంటూ ఉంటారు. అలాగే పెళ్లి తర్వాత తమ శృంగార జీవితం గురించి అమ్మాయిలు కలలు కంటూ ఉంటారు. అంటే తను సెక్స్లో ఎలా వ్యవహరించాలి, తన పురుషుడితో ఎలా సెక్స్లో పాల్గొనాలి, తన లైంగిక జీవితాన్ని ఎలా అనుభవించాలి, దాన్ని ఎలా ఆస్వాదించాలి అని తన శృంగార కోరికలతో తహతహలాడుతూ ఆ శృంగార జీవితం గురించి
రాబోయే వరుడు గురించి, తన సెక్సువల్ లైఫ్ గురించి అమ్మాయిలు అనేక కలలు కంటూ ఉంటారనమాట. అబ్బాయిలు అయితే పెళ్ళికి ముందు ఎవరితోనూ శృంగారం చేస్తూ ఉంటారు. కానీ అమ్మాయిలకు ఆ అవకాశం ఉండదు కనుక పెళ్లి తర్వాత అతనితో శృంగారంలో పాల్గొనాలని అనేక కలలు, ఊహలు చేస్తూ ఉంటారు. అలాగే అమ్మాయిలు కూడా అందమైన అబ్బాయిలను ఊహించుకోవడం, అతనితో ప్రేమ, శృంగారం, పెళ్ళి ఇవన్నీ జరిగినట్టు ఊహించుకుంటూ తమ లైంగిక ఆనందాన్ని, లైంగిక ఊహలను కలల్లో పొందుతూ ఉంటారు. అయితే చాలామంది అబ్బాయిలకు తెలియని విషయం ఒకటి ఉంది. అమ్మాయిలు ప్రేమలో పడతారు, అబ్బాయిలతో పరిచయాలు చేసుకుంటారు అని అనుకుంటారు. కానీ ఒక విషయం ఉంది. అదేంటంటే అమ్మాయిల కలలు, తమ లైంగిక అభిరుచులు, తమ సెక్సువల్ ఫాంటసీలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చగలిగే సామర్థ్యం, అలాగే అలాంటి సెక్స్ పవర్ ఉన్నటువంటి, అలాంటి స్వభావం ఉన్నటువంటి అబ్బాయిని అమ్మాయిలు ఇష్టపడతారు. అంటే సెక్సువల్గా తను ఎలా ఒక పురుషుడితో ఆనందించాలి, సెక్స్లో ఎలా పాల్గొనాలి, తనను సెక్స్లో ఎలా సుఖపెట్టాలి ఒక మగాడు, తనకిష్టమై, తను కామించి, తను మోహించి, లైంగికంగా తను కలలు కనే ఆ శృంగార జీవితాన్ని తీర్చగలిగే అబ్బాయి ఇతను నిజంగా అలా చేస్తాడా, తనను సెక్సువల్గా సుఖపెడతాడా, బెడ్రూమ్లో సుఖపెడతాడా, మంచంలో తనని తనివి తీర శృంగారం చేయగలడా అనేది అమ్మాయి ఆ అబ్బాయిని చూసి నిర్ధారించుకుంటుంది. ఆ తర్వాతే అతనితో ప్రేమలో పడుతుంది. కాబట్టి ఒక అమ్మాయి ప్రేమలో సెక్స్ అనేది తప్పకుండా ఉంటుంది. కేవలం ప్రేమ కోసమే అమ్మాయి అబ్బాయిల దగ్గరికి రాదు, అందులో సెక్స్ కూడా ఉంటుంది. కానీ అది పైకి చెప్పారనమాట. అమ్మాయిల మనసులో ఉంటుంది. అతన్ని చూసిన తర్వాత నిర్ధారించుకుంటారు. తను శృంగారపరంగా తనకు తగిన వాడైనా, తగిన విధంగా సుఖపెడతాడా, సెక్స్ చేయగలుగుతాడా, అతని అభిరుచులేంటి, సెక్సువల్గా అతను ఎలా ఉంటున్నాడు అనేది గమనిస్తారు. అతనిలో కూడా రతి కళలు, లైంగిక వాంఛలు ఇవన్నీ ఉన్నాయా తనలాగే అనేది అమ్మాయి గమనిస్తుంది. అమ్మాయికి చూడగానే తెలిసిపోతుంది. అబ్బాయి కళ్ళను చూడగానే అతని బిహేవియర్ని బట్టి అతను సెక్సువల్గా ఎలా వ్యవహరిస్తున్నాడు, ఇతను కాముకుడైనా, రసికుడైనా ఇవన్నీ చూస్తారనమాట. లైంగిక అభిరుచులు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది చూస్తుంది అమ్మాయి. తను కోరుకున్న విధంగా అద్భుతమైన లైంగిక ఆసక్తి కలిగిన వాడు, రతి జరిపే పురుషుడు అయినప్పుడు మాత్రమే అతని ప్రేమలో పడుతుంది అమ్మాయి. అలాగే ఒక అమ్మాయి పట్ల ప్రేమను తగ్గిస్తే అప్పుడు కూడా అమ్మాయి అతనికి దూరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి తనకు రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏది ఏమైనా అమ్మాయిల ప్రేమలో సెక్స్ అనేది మాత్రం ప్రధానం అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే అమ్మాయి సెక్స్ లేని అబ్బాయిని, సెక్సువల్గా తనకు తగినవాడు కాదు, సెక్సువల్గా తనను ఆనందింపచేయలేడు, సరిగ్గా తనను వ్యామోహానికి గురి చేయలేడు, లైంగిక ప్రేరణ కలిగించలేడు అనే విషయాలు అతనిలో కనిపిస్తే అమ్మాయి అతనికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన విధంగా తనని సెక్సువల్గా అతను సంపూర్ణంగా సంతోషపెడతాడు, తను సెక్సువల్గా తగిన విధంగా తనను ప్రేరేపిస్తాడు, కామించగలుగుతాడు, సుఖపెడతాడు, ఇలాంటి అంశాల మీద అమ్మాయిలు ఆరా తీసి ఆ తర్వాతే అతని ప్రేమలో పడుతూ ఉంటారు. కాబట్టి అమ్మాయిల ప్రేమలో సెక్స్ అనేది అత్యంత ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం. ఇది చాలామంది చెప్పరు, కానీ ఇది వాస్తవం అన్నమాట. అలాగే ఆ అబ్బాయి యొక్క స్వభావం అనేది తన తరపు బంధువులను, మిత్రులను, చుట్టాలను గౌరవించేవాడై ఉండాలి. అలాంటి అబ్బాయిని కూడా అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు, దగ్గరవుతూ ఉంటారు. అంతేకాని తన బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తించే అబ్బాయిని, గొడవలు పెట్టుకునే అబ్బాయిని, తన బంధువుల పట్ల అవమానించే అబ్బాయిని అమ్మాయిలు దూరం పెడుతూ ఉంటారు. ఎందుకంటే తమ హృదయంలో ఉన్న ఆ పురుషుడు తమ కుటుంబంతో మంచి సంబంధాలు పెట్టుకోవాలని, తమ కుటుంబంతో సామరస్యంగా మెలగాలని అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తితో రోజులు చాలా తేలికగా గడిచిపోతాయి అని అమ్మాయిలు భావిస్తూ ఉంటారు. అలాంటి అబ్బాయిలకు అమ్మాయిలు దగ్గరవుతూ ఉంటారు. కాబట్టి అబ్బాయిలు అమ్మాయిని కాస్త ఇష్టపడితే చాలు, అతనికి దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, అతనితో వివాహానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు, అతనితో సంబంధాలు కొనసాగించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలకు అమ్మాయిలు దగ్గరవుతూ ఉంటారు, వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ప్రేమలో పడే ముందు అమ్మాయిలు మాత్రం ఈ 3 అంశాలు చూస్తారు. అంటే ఒక్కటి, అతను ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటాడు, అతను ఆ అమ్మాయిని ఎలా చూసుకోగలడు, అతనితో తను సుఖంగా ఉండగలదా, ఇవన్నీ చూసుకుంటారు. ఆ తర్వాత శృంగారపరంగా అతను ఎలా తనను రంజింప చేయగలడు, శృంగారపరంగా తనను ఎలా తృప్తిపరచగలడు అతను అనేది అమ్మాయిలు చూస్తారు. ఈ 3 అంశాలు చూస్తారనమాట. ఆ తర్వాతే ప్రేమలో పడతారు అమ్మాయిలు ఆ అబ్బాయితో. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అమ్మాయిలు ఎలాంటి అబ్బాయితో ప్రేమలో పడతారో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.